మా దులీప్ ట్రోఫీలో ఇండియా ఏ టీమ్ కి ఇండియా బి టీమ్ కి మధ్య జరిగిన మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది మామ. ఒకసారి మ్యాచ్ మొత్తం ఎలా జరిగింది ఏంటి అని ఒకసారి చూద్దామా. ఈ మ్యాచ్ ను స్టార్ట్ చేసింది ఇండియా బి టీం వాళ్ళు మామ. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ దిగి వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో 321 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయారు. ఈ స్కోర్ లో సగానికి పైగా కొట్టింది ముషీర్ ఖాన్. 373 బాల్స్ 181 రన్స్ కొట్టాడు. తనతో పాటు నవదీప్ సైని 56 రన్స్ కొట్టాడు. స్టార్టింగ్ లో జైస్వాల్ 30 రన్స్ కొట్టాడు. ఇంకా మిగిలిన వాళ్ళు అలా ర్యాంప్ వాక్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ ఇన్నింగ్ లో ఇండియా ఏ టీం బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఆకాష్ దీప్ 27 ఓవర్స్ లో 60 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. తనతో పాటు ఖలీల్ అహ్మద్ 2 వికెట్స్, అవేష్ ఖాన్ 2 వికెట్స్ తీసుకున్నారు. దీని తర్వాత ఇండియా ఏ టీం వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ ని స్టార్ట్ చేసి 231 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. అందులో మహా గొప్పగా ఎవరు ఆడలేదు మా. కేఎల్ రాహుల్ 37 రన్స్ తానే హైయెస్ట్ కొట్టింది. మయాంక్ అగర్వాల్ 36 రన్స్, రియాన్ పరాగ్ 30 రన్స్, ఇంకా మిగిలిన వాళ్ళు 30 రన్స్ లోపే అవుట్ అయిపోయారు. ఇంకా ఈ ఇన్నింగ్ లో ఇండియా బీ టీం బౌలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ముఖేష్ కుమార్ 3 వికెట్స్, నవదీప్ సైని 3 వికెట్స్, సాయి కిషోర్ 2 వికెట్స్, యశ్దేవ్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. అలా రెండు టీం సింగిల్ ఇన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాక చూస్తే ఇండియా బీ టీం 90 రన్స్ డిఫరెన్స్ తో లీడింగ్ లో ఉంది. సో దీని తర్వాత ఇండియా బీ టీం వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది అండ్ 184 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. ఈ ఇన్నింగ్ లో సర్ఫరాజ్ ఖాన్ 46 రన్స్ అండ్ రిషబ్ పంత్ 61 రన్స్ కొట్టారు. ఇంకా వీళ్ళే హైయెస్ట్ మా. మిగిలిన వాళ్ళు 20 రన్స్ కూడా క్రాస్ చేయలేదు. ఈ ఇన్నింగ్ లో ఇండియా ఏ టీం బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకుంటే ఆకాష్ దీప్ 5 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్స్, అవేష్ ఖాన్ అండ్ తనుష్ కోటియన్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్ లో 90 రన్స్, సెకండ్ ఇన్నింగ్ లో 184 రన్స్, మొత్తం కలుపుకొని 274 రన్స్ టార్గెట్ ని చేస్ చేయడానికి సెకండ్ ఇన్నింగ్ ని స్టార్ట్ చేసింది ఇండియా ఏ టీం. అండ్ వాళ్ళు కూడా 198 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయి మ్యాచ్ ఇండియన్ బీ టీం కి ఇచ్చేసి దుకాణం సర్దేసుకున్నారు మామ. ఇండియా ఏ టీం వాళ్ళ సెకండ్ ఇన్నింగ్ లో కేఎల్ రాహుల్ 57 రన్స్, ఆకాష్ దీప్ 43 రన్స్, రియాన్ పరాగ్ 31 రన్స్, వీళ్ళే మా 30 రన్స్ క్రాస్ చేసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు 30 రన్స్ కూడా క్రాస్ చేయలేకపోయారు. ఈ ఇన్నింగ్ లో ఇండియా బీ టీం బౌలింగ్ విషయానికి వస్తే యశ్దేవ్ 3 వికెట్స్, ముఖేష్ కుమార్ 2 వికెట్స్, నవదీప్ సైని 2 వికెట్స్, వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సో ఫైనల్లీ ఈ మ్యాచ్ ఇండియా బీ టీం 76 రన్స్ తేడాతో మ్యాచ్ గెలిచేసింది మామ.